హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మిచ్చంటిని. వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి పెట్టవలసిందే కదండి. ముందుగా మామిడికాయలను అయితే నీటిలో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఒక క్లాత్ మీద వేసుకొని శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిలో ఉండే పొర ఉంటుంది, ఆ పొర కూడా తీసేసి శుభ్రం చేసుకుని ఒక బేసిన్లో వేసుకోవాలండి. ఇప్పుడు మేమైతే 30 కాయలకి 1 కేజీ కారము, 1 కేజీ ఉప్పు, కేజీ ఆవపిండి తీసుకున్నాము. మెంతులు అయితే 100, వెల్లుల్లి అయితే 1/4 కేజీ తీసుకున్నాము. చూడండి, మేమైతే ఇలాగే కలిపేస్తాము. ముక్కలు రెడీ చేసుకున్న తర్వాత సగం సగం వేసి ఉప్పు కారము ఆవపిండి వేసి కేజీ కొలత కదండి, సగం సగం వేసి ఇలా కలిపేస్తాము. వెల్లుల్లి అలాగే మెంతులు అలాగే ఆయిల్ కలిపేటప్పుడు మాత్రము 1 కేజీ ఆయిలే వేస్తాము, ఎక్కువ వేయమండి. ఇలాగా కేజీ ఆయిల్ సరిపోద్ది. ఇలా మొత్తము ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ముక్కలకి అన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మెంతులు వెల్లుల్లి ఉప్పు కారము ఆవపిండి మొత్తం అంతా వేసి ఇలా కలిపేసుకుని ఒక బకెట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక ప్యాకెట్టే ఆయిల్ వేయాలండి. మిగిలిన వెల్లుల్లి కూడా వేసేసి ఇలా కలిపేసి మనం మూత పెట్టేయడమే. నేనైతే ఒక 4 రోజులకు తీసానండి. మూత పెట్టేసి ఒక 4 రోజులకి మరలా కలుపుకోవాలి. అప్పుడు ఆయిల్ పడుతుంది. అప్పుడు ఆయిల్ వేసుకోవాలంటే ఉప్పు కారము అంతా లాగి బాగా మగ్గుతుంది, పచ్చడి బాగా మగ్గుతుందండి. ఇలా కలుపుకుని అప్పుడు ఇంకొక కేజీ ఆయిల్, వేరుశనగ నూనె ఆయిల్ ఇంకొక కేజీ వేసాము. 2 కేజీలు పట్టిందండి. పచ్చడి చాలా బాగా ఊరింది. చూడండి, మొత్తం ఉప్పు కట్ట ఇప్పుడే చూసుకుని ఉప్పు వేసుకున్న తర్వాత ఆయిల్ కలుపుకోవాలి. ఇలాగా పచ్చడి కలిపేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. కొత్త ఆవకాయ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి. ఇంకా ఆవకాయ పచ్చడి అంటే కొత్తగా ఉన్నప్పుడు ఎక్కువగా వేసుకుని తినాలనిపిస్తుంది. పప్పు ఆవకాయ సూపర్గా ఉంటుంది. అయితేని ఇంతేనండి, మేమైతే ఇలాగే పెట్టుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నదో కామెంట్